Dear students, good evening. Let us see the topic of steady flow energy equation. This is the most important derivation from the thermodynamics. Okay. First of all, what is a steady flow? Okay. Let us see this figure. Here, entry and exit both are same. Suppose if some mass of fluid is entered, it should be equal to the mass of the fluid while leaving. సింపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ ఏమైతే ఎంటర్ అవుతున్నాయో లీవ్ వైపు కూడా సేమ్ అదే ఉందనుకోండి, దాన్ని స్టడీ ఫ్లో అంటారు. ఓకే, ఎవరు ఎంటర్ అవుతున్నారు చూడండి అమ్మా, ఇక్కడ P1 V1 U1 V1 ఉంది. ప్రెజరు, వెలాసిటీ, U అంటే ఎనర్జీ, V అంటే వెలాసిటీ. ఓకే, ఇక్కడ V అనేది ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్. ఇక్కడ P0 V0 U సేమ్ అట్ ఇన్లెట్ అట్ అవుట్లెట్. స్టడీ ఫ్లో ఏం లేదు, ఏదైతే ఏవి ఎంటర్ అవుతున్నాయో ఎంటర్ అయినప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు ఒకేలా ఉంటుంది, స్టడీ ఫ్లో అంటారు. స్టడీగా ఉంటుంది అనమాట, సింపుల్ గా స్టడీ ఫ్లో. ఓకే, సో ఇది ఇన్లెట్ అనేది ఎంత హైట్ లో ఉంది, అవుట్లెట్ అనేది ఎంత హైట్ లో ఉంది, దీన్ని మనం డాటమ్ లైన్ అంటాడు. ఓకేనా, హైట్. సో ఈ యొక్క రెఫరెన్స్ బేస్ నుంచి ఫ్లోర్ నుంచి ఇది ఎంత హైట్ లో ఉంది, ఇది ఎంత హైట్ లో ఉంది. ఇక్కడ హీట్ సప్లై చేస్తున్నాం, మనకి వర్క్ వస్తుంది. ఇక్కడ ఇది ఒక సిస్టమ్ అనేది ఏంటంటే చాలా అవ్వచ్చు, ఒక టర్బైన్ అవ్వచ్చు, కంప్రెసర్ అవ్వచ్చు. ఓకే, దీని సిస్టమ్స్ అంటే చాలా రకరకాలుగా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ టర్బైన్, బాయిలర్ అనుకోండి. సో బాయిలర్ ఏంటి, మనం ఇక్కడ అంటే అన్ని ఒకేలా ఉండవు. ఇప్పుడు టర్బైన్ అనుకోండి, టర్బైన్కి ఏం చేయాలి మనం, బాయిలర్ నుంచి వచ్చిన స్టీమ్ ని ఓకే టర్బైన్కి ఇస్తే అంటే అది హీట్ ఎనర్జీ, స్టీమ్ థర్మల్ ఎనర్జీ. సో అది అక్కడ వర్క్ డెవలప్ అవుతుంది, మనకి వర్క్ అనేది బయటకు వస్తుంది. అందుకే ఏరో కనిపిస్తుంది కదమ్మా, ఏరో. హలో, రెస్పాండ్ ప్లీజ్. రైట్. అలాగా మనం ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ కూడా అంటే ప్రెజరు, ఇది వి అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్, యూ ఇంటర్నల్ ఎనర్జీ, వెలాసిటీ అట్ ఇన్లెట్ అట్ ఎగ్జిట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా మనం ఏమిటంటే ఒక ఎనర్జీ గురించి, టోటల్ ఎనర్జీ ఎలా ఉంటుంది దీనిలో. సో సేమ్ చెప్పిన పైన ఎం అంటే మాసు, P1 P2 ప్రెజరు, అలాగే వి అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ అట్ ఇన్లెట్ అట్ అవుట్లెట్. ఇక్కడ I O ఉంది, మీరు కావాలంటే V1 V2 తీసుకోవచ్చు, U1 U2 అలా తీసుకోవచ్చు. అలాగా యూ చెప్పిన కదా అన్ని ఏంటంటే G అంటే యాక్సిస్ డ్యూ టు గ్రావిటీ తెలిసిందే, Q అంటే హీట్, W అంటే వర్క్. ఓకే, సో మనకి ఏంటంటే ఇది టోటల్ ఎనర్జీ ఎంత ఎంటర్ అవుతుంది అని చూడాలి. ఇప్పుడు ఏమవుతుంది, హీట్ సప్లైడ్ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఫ్లో వర్క్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, అంటే మొత్తం ఆల్ ఎనర్జీస్ కలిపి మనం టోటల్ ఎనర్జీ అంటాం. ఇక్కడ ఏంటి, హీట్ సప్లైడ్, ఎంత హీట్ సప్లై చేస్తున్నాం. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ అనేది ఒక ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ, ఫ్లో వర్క్, ఆ వర్క్ ఎంత, ఆ వర్క్ అనేది యూనిట్స్ ఏంటి, జౌల్స్, కిలో జౌల్స్, వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ లైక్ కైనెటిక్ ఎనర్జీ, ఎనిమిది తెలిసిన ఎనర్జీస్ అన్నిటిని కలిపితే మనకు వచ్చేదాన్ని టోటల్ ఎనర్జీ అంటారు. ఇది ఎంటర్ అవుతుంది, ఎన్ని ఎనర్జీ ఎంటర్ అవుతుంది. సో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములా రాసుకుంటే ఏమవుతుంది, వీటికి మనం సింబల్ క్యూ ఇస్తాం. ఓకేనా, సో జనరల్ గా మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఏమంటాం, MgH అంటాం. అలాగే కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ MV² అంటాం. ఇక M కామన్ తీస్తాం మనం. అలాగే తీసుకున్నప్పుడు ఏమంటుంది, ఇది ఇంటర్నల్ ఎనర్జీ M ఇంటూ U. ఫ్లో వర్క్ అంటే ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రెజర్ ఇంటూ వాల్యూమ్. పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, M ఇంటూ G ఇంటూ H. ఇక్కడ H ని మనం Z తీసుకున్నాం అన్నమాట, M కామన్ తీస్తాం. అలాగే ఇక్కడ MV² పెట్టు కైనెటిక్ ఎనర్జీ, V² పెట్టు, ఇదంతా ఏంటి ఇంటర్నల్ ఎనర్జీ అయింది, మొత్తం టోటల్ ఎనర్జీ. ఇక్కడ మళ్ళీ U ప్లస్ పీవీని మనం ఏమంటామంటే ఎంథాల్పీ అంటాం. ఎంథాల్పీ అంటే ఇట్ ఇస్ సమ్మేషన్ ఆఫ్ U అంటే ఇంటర్నల్ ఎనర్జీ, పీవీ అనేది ఫ్లో వర్క్, ఈ రెండింటిని కలిపి మనం ఎంథాల్పీ అంటాం. ఓకే, అంటే మనం ఏం చేస్తాం, ఈ యొక్క ప్లేస్ లో ఏం చేస్తాను నేను, H అనే టర్మ్ తో రీప్లేస్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ M. నెక్స్ట్ ఇది ఏంటిది U, ఈ U1 ప్లస్ P1 ఈ మొత్తం ప్లేస్ ఏం చేశాను, H1 రీప్లేస్ చేశాను. నెక్స్ట్ Z1G అలాగే V1²/2 జౌల్ పర్ సెకండ్. క్లియర్, ఇంతవరకు అందరికి అర్థమైందమ్మా? రెస్పాండ్ ప్లీజ్. మీకు కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను, కనిపిస్తుంది కదా?
కనిపిస్తుంది సార్. ఓకే. రైట్. థాంక్ యూ. కనిపిస్తే పర్లేదు. లేకపోతే ఇబ్బంది. సో, ఇదంతా ఏంటి ఎంట్రీ లెవెల్ అన్నమాట. అలాగే మరి ఎగ్జిట్ ఏమవుతుంది? ఎగ్జిట్ కూడా ఏంటి ఇక్కడ ఎంట్రీలో మనకి హీట్ సప్లై చేస్తున్నాం. ఎగ్జిట్‌లో మనకి వర్క్ వస్తుంది. ఈ రిమైనింగ్ టర్మ్స్ అన్నీ సేమే. కావాలి చూసుకుంటే ఒకసారి ఇప్పుడు చూడండి. ఇక్కడ Q ప్లస్ W ఉంటది. ఇంక రిమైనింగ్ సేమ్ M ఇంటూ బట్ అక్కడ అటు 1 ఉంటే ఇక్కడ 2 ఉంటది. అంటే ఇక్కడ I ఇక్కడ O ఇచ్చుకున్నాం. మనం ఎలాగైనా నచ్చినట్టు రాసుకోవచ్చు. ఒక M ఇంటూ U0 ప్లస్ P0 V0 ప్లస్ Z0 G V స్క్వేర్ బై 2. సేమ్ ఎనర్జీ ఇది అట్ ఎంట్రీ, ఇటు ఎగ్జిట్. ఓకే. సో, ఇప్పుడేంటంటే దీన్ని మనం సేమ్ ఇందాకలాగా ఈ ప్లేస్‌లో ఏం రాసుకున్నాను? H0 రాసుకున్నాం. అక్కడ H1 రాసుకున్నాం. ఇక్కడ H0 రాసుకున్నాం. రిమైనింగ్ సేమే Z ఇన్ టర్మ్స్ ఆఫ్ V. 2 ఎనర్జీ వచ్చాయి. బట్ ఏంటి మనం ఇంకా యాస్ పర్ స్టడీ పాయింట్ ఏం చెప్పాను? ఎనర్జీ అట్ ఇన్‌లెట్ ఆఫ్ ద సిస్టమ్ షుడ్ బి ఈక్వల్ టు ఎనర్జీ అట్ అవుట్‌లెట్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే. సో, అర్థం ఏమవుతాయి? అంటే ఇక్కడ సింపుల్‌గా చెప్పండి దేర్ ఇస్ నో లాస్. ఏ లాస్ ఉండదు యాస్ పర్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ప్రకారం. అప్పుడు ఏమవుతుంది? 2 సేమ్ కాబట్టి ఆ యొక్క ఈ ఓ, ఈ ఐ రెండిటిని ఈక్వల్ చేశానన్నమాట. అట్ ఎంట్రీ, అట్ ఎగ్జిట్. సేమ్ ఈక్వేషన్ రెండిటిని ఈక్వల్ చేశాను. ఓకే. నేను ఇంకా దీన్ని కొంచెం నేను సింప్లిఫై చేసుకుంటే ఇది Q, W ఇటు వచ్చేస్తుంది. Q మైనస్ W ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ M కామన్ తీసాను. ఓకే. ఏమని రాసాను? HO మైనస్ HI. ఈ టర్మ్స్ మొత్తం అన్ని నేను తెచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? HO మైనస్ HI ప్లస్ ఇదేంటిది? VO ఇది VI. సో, VO స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ ఏముంది? ZOG ఉంది. ఇక్కడ ZIG. సో, G కామన్ తీసాను. ZO మైనస్ ZI. ఓకే. సో, ఇది ఒక సింప్లిఫైడ్ ఈక్వేషన్. ఓకే. ఇంకా దీనిలో ఏంటంటే ఇది ఇంతవరకు ఉంది కదా! జనరల్‌గా కొన్నిసార్లు ఏమంటంటే ఒక్కొక్క అప్లికేషన్ ఒకలా ఉంటది. అంటే నాజ్‌కి ఒకలాగా, కంప్రెస్‌కి ఒకలాగా, టర్బైన్‌కి ఒకలాగా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే అవన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి కొన్నిట్లో కైనెటిక్ ఎనర్జీ నెగ్లెక్ట్ చేస్తాం. కొన్నిట్లో పొటెన్షియల్ ఎనర్జీ నెగ్లెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది ఫైనల్‌గా ఇలా వస్తది. Q - W = M * HO - HI. ఈ దీన్నే సింపుల్‌గా రాసుకోవచ్చు. డెల్టా H రాసుకుంటాం. ఇది ఇంతవరకు దీన్ని మనం స్టడీ ఫ్లో. ఓకే. ఇప్పుడేంటంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్. సో, దీని మీద ఏం చెప్పానంటే మనకి 14 మార్క్స్‌కి 7 మార్క్స్ డెరివేషన్. 7 మార్క్స్‌కి ప్రాబ్లమ్. పక్కా వస్తది ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ చేయాలంటే మనకి ఫార్ములాస్. దాన్నే ఇంకా సింపుల్‌గా రాసుకున్నానన్నమాట. చూడండి. సేమ్ ఈక్వేషన్‌ని అట్ ఈఓ, అలాగే ఈఐ 2 ఉన్నాయి కదా! ఇప్పుడు చూడండి. సేమ్ ఈక్వేషన్ చూసుకోండి ఒకసారి. ఇది చూడండి. ఇదొకటి చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చూడండి H1 I ఈక్వేషన్ నేను 1 రివర్స్ చేస్తున్నాను. H1 V1 స్క్వేర్ బై 2 అలాగే G Z1. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది? ఇక్కడ Q ఉంది. ఇక్కడ ఏం చేశాను నేను? dQ/dm. ఓకే. అది సేమ్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇది సేమ్ అంతా H, Z, V అట్ 2. ఇక్కడ ఏముంది? W ప్లస్ ఏమేసాను ఇక్కడ? dW/dm వేసాం. ఇక్కడ మాస్ లేదు. అంటే ఏం లేదు. ఇది స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ పర్ యూనిట్ మాస్ బేసిస్. ఇక్కడ అంటే బేస్డ్ ఆన్ ది టైమ్ బేసిస్, మాస్ బేస్డ్ 2 ఉంటాయి. ఎగ్జామ్‌లో కొన్నిసార్లు టైమ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇస్తారు ప్రాబ్లమ్. విత్ రెస్పెక్ట్ టు మాస్ కొన్నిసార్లు ఇస్తారు. ఓకే. ఈ యొక్క ఈక్వేషన్ మనం ఏమంటామంటే ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ అంటారు. అంటే ఎనర్జీ బ్యాలెన్స్ అట్ ఎంట్రీ, అట్ ఎగ్జిట్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది. సో, దాన్ని మనం ఇలా చూపిస్తామన్నమాట. సో, ఏం లేదు ఈ పైనున్న ఈక్వేషన్‌ని మొత్తం Mతో డివైడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? ఇది క్యూఆర్ dQ/dm. అలాగే ఇక్కడ Wకు dW/dm. ఇంకా వీటికి ఏమవుతుంది? మాస్ టర్మ్ అనేది డివైడ్ చేస్తున్నాం కాబట్టి M అనే టర్మ్ ఇక్కడ ఉండదింకా. సో, ఇది అంటే మనం ప్రాబ్లమ్ చేయడానికి ఇది సింపుల్‌గా రాసుకుంటాం. ఫైనల్‌గా ఇది మనం చూపించాలి రాసి. ఓకే. ఇక్కడ ఇయన్నీ కూడా H ఎంథాల్పీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జౌల్ పర్ కేజీ, వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ ఇలా దీనిలో ఉంటాయి. ఓకే. సో, మనకి ఏంటంటే మనకి జనరల్‌గా ఇయన్నీ కూడా ఎంథాల్పీ అనేది ఇయన్నీ కూడా కిలో కేజీలో ఉంటాయి. ఓకే. ఎక్కువ వెలాసిటీని అలాగే ఈ యొక్క GZ1ని పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ కూడా మనం దానిలోనే కిలోలో మార్చుకోవాలి. అందుకే ఇక్కడ టర్మ్ 2 ప్లేస్‌లో ఎక్స్‌ట్రా 2 × 1000 ఏస్తాం. అలాగే దీన్ని కూడా బై 1000 ఏస్తే మొత్తం అన్ని టర్మ్స్ కూడా కిలోలో మారిపోతాయి. ఓకేనా? సో, అప్పుడు కిలో జూల్ అంటే ప్రాబ్లమ్ చేసేటప్పుడు మనం ఈ యొక్క దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే గుర్తుంటది. ఇక్కడ డెరివేషన్‌కి ఉపయోగపడుతది. దాంతో పాటు ప్రాబ్లమ్ కూడా ఉపయోగపడుతది. మోస్ట్ ఇంపార్టెంట్ గ్యారంటీ క్వెషన్. 14 మార్క్స్, 7 మార్క్స్ డెరివేషన్, 7 మార్క్స్ థియరీ. సో, ఇదంతా ఏంటి? మాస్ బేస్ అని చెప్పుకున్నాం కదా! నెక్స్ట్ ఇదేంటిది? టైమ్ బేస్ అని చెప్పాను. ఓకే. చూడండి మనం ముందు తీసుకున్న ఈక్వేషన్ ఇది. ఇక్కడ చూడండి. ఇక్కడేముంది? సో, M తోటి ఈ మొత్తం టర్మ్ ఏం చేస్తున్నాం? మల్టిప్లై చేస్తాం కదా! సో, M ఇంటూ ద టోటల్ వాల్యూ. ఓకే. సో, M ఇంటూ టోటల్ వాల్యూ ఇప్పుడేమవుతుంది ఇక్కడ? చూడండి.
సో m ఇంటూ టోటల్ వాల్యూ. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ క్యూ ఉంది కదా, క్యూకి dq బై dt. ఓకే, క్యూ ప్లస్ dq బై dt. డబ్ల్యూ కాబట్టి dw బై dt వస్తుంది విత్ రెస్పెక్ట్ టైం కాబట్టి. చూడండి dq బై dt, dw బై dt. ఇది టూ అని ఉంది, మన సింబల్ మీరు టీ వాడుకోండి. విత్ రెస్పెక్ట్ టైం. క్లాస్ లో ఉన్నాను తర్వాత రావదు. ఒక నిమిషం వెయిట్ చేయి బాబు. మా ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ ఇది మాస్ బ్యాలెన్స్ ఈక్వేషన్. ఓకేనా, ఒకసారి అందరూ కూడా ఈ ఫామ్ లో ఒకసారి నోట్స్ రాసుకోండి ఒకసారి. మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఒకసారి మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఒక్క నిమిషం వచ్చేస్తారు. మా ఫాలో అవుతున్నారా? రెస్పాండ్ ప్లీజ్. అందరికి అర్థమైందమ్మా? ఏం డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ యొక్క ఈక్వేషన్ ఓకే. సో ఇది ఈ రెండు కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రాబ్లం లో ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఇస్తే ఇది వేస్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఇస్తే ఇది వేస్తాం. ఎక్కువగా ఈ ఈక్వేషన్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం, ఎక్కువ వస్తుంది. ఓకేనా, ఏంటి పొటాన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఎంథాల్పీ చాలా ఇంపార్టెంట్. ఇది ఎనర్జీ బ్యాలెన్స్. ఓకే, కొన్నిసార్లు ఏమంటాడంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ బ్యాలెన్స్ అంటాడు. అప్పుడేమవుతుంది ఇక్కడ m1 = m2. జనరల్ ఈ ఈక్వేషన్ మీరు చూసే ఉంటారు, మీకు వస్తుంది ఫ్లూయిడ్ మెకానిక్స్ వాళ్ళు చదువుకుని ఉంటారు. a1 v1 బై v1. ఇక్కడ v అనేది ఏంటి? వెలాసిటీ. v అనేది స్పెసిఫిక్ వాల్యూమ్ అట్ ఎంట్రీ అట్ ఎగ్జిట్. ఇవి ఈక్వేషన్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, కొన్నిసార్లు మన క్వశ్చన్లు ఏమంటారంటే ఫైండ్ అవుట్ ది ఏరియా అంటాడు. అంటే a1 v1 u1 అంటే ఎలా అనుకోవచ్చు, సింపుల్ v1 u1 అన్ని ఇచ్చేస్తారు, v2 ఇచ్చేస్తారు, కానీ a2 వాల్యూ ఇవ్వడు, a2 కనుక్కోమంటాడు. కొన్నిసార్లు ఏమంటారు v1 ఎన్ని ఇచ్చేస్తారు, a1 a2 ఇవ్వడు. అప్పుడు ఏమంటాడు ఫైండ్ అవుట్ ద రేషియో ఆఫ్ ది ఏరియాస్ అంటాడు, అట్ ఎంట్రీ అట్ ఎగ్జిట్ అంటాడు. కొన్నిసార్లు ఏరియా ఫార్ములా ఏంటి? 5d²/4. 5d²/4. కొన్నిసార్లు ఏమంటాడు ఫైండ్ అవుట్ ద రేషియో ఆఫ్ ది డయామీటర్స్ ఆఫ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్ అంటాడు. సో అంటే ఈక్వేషన్ అలా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్, బేసిక్ అండ్ తెలిసిన ఫార్ములే a1 v1 బై v1. ఇప్పుడు v అనేది ఏంటి? స్పెసిఫిక్ వాల్యూమ్. అందరికి రో అంటే డెన్సిటీ, అందరికి ఐడియా ఉందా? డెన్సిటీ యూనిట్స్ ఏంటి? kg/m³. kg/m³. ఇది దానికి రివర్స్, స్పెసిఫిక్ వాల్యూమ్ రివర్స్ అనమాట, యూనిట్స్ రివర్స్. డెన్సిటీ అంటే kg/m³. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకోండి, ఓకేనా, నోట్స్ రాసుకోండి. డెన్సిటీ అంటే kg/m³, స్పెసిఫిక్ వాల్యూమ్ రివర్స్ m³/kg. ఓకేనా, అది యూనిట్స్ అనమాట. ఈ రెండు, ఈ ఫార్ములా, ఈ మూడు మొత్తం ఇవి చాలా ఇంపార్టెంట్. డెరివేషన్ కి లాస్ట్ వస్తాయి, ప్రాబ్లం కూడా ఉపయోగపడతాయి. ఓకే.